నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పగా ఉన్నాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి శామ్ కోస్లీ ప్రశంసించారు. ఇదివరకు 2 ట్రాన్స్జెండర్లకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించడం, ప్రస్తుతం మరో 2 బాధిత మహిళలకు ఉద్యోగ నియామకాలు జరిపేలా కృషి చేయడం అభినందనగా ఉందని ఆయన అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం లీగల్ సర్వీసెస్ మాడ్యూల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి శామ్ కోషి, సి సుమలత ముఖ్య అతిథులుగా విచ్చేయగా జిల్లా ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా R&B అతిథి గృహం వద్ద, అనంతరం కార్యక్రమం వేదిక అయిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా జడ్జ్ కె సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి తదితరులు బొకేలు, పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. జిల్లా యంత్రాంగం, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ల సహకారంతో వివిధ వర్గాల వారికి హైకోర్టు జడ్జిల చేతుల మీదుగా లబ్ధి చేకూర్చారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, హై స్కూల్ విద్యార్థినులకు సైకిళ్లు, స్నేహ సొసైటీకి చెందిన 18 మంది బదిరులకు వెనుగడి పరికరాలు, చింతకుండ వృద్ధాశ్రమానికి న్యాయవాది తులసీదాస్ అందించిన 50 బ్లాంకెట్లు, పలువురికి బియ్యం బస్తాలు, లోక్ అదాలత్లో పరస్పర రాజీ మార్గం ద్వారా పరిష్కారమైన కేసులకు సంబంధించి బాధితులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా 2 బాధిత మహిళలకు గ్రామ పంచాయతీలలో స్వీపరులుగా ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శామ్ కోషి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. ఇదివరకు 2 ట్రాన్స్జెండర్లకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించడం, ప్రస్తుతం మరో 2 బాధిత మహిళలకు ఉద్యోగ నియామకాలు జరిపేలా కృషి చేయటం అభినందనీయమని అన్నారు. ఇక ముందు కూడా మరింత విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపడుతూ నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. సమాజంలో సహాయం అవసరమైన వారికి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా తాము న్యాయపరమైన సేవలకు దూరంగా ఉండిపోతున్నామని, సమాజంలోని ఏ ఒక్కరు కూడా అసంతృప్తి భావనకు గురి కాకుండా న్యాయ విభాగాల్లో పనిచేస్తున్న వారు తమ స్థాయిలలో అంకిత భావంతో సేవలందించాలని హితవు పలికారు. జిల్లా యంత్రాంగం వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న తోడ్పాటును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలని సూచించారు.
gathering that is here, it is beyond my imagination that I was going to attend a module camp of this magnitude. As have been expressed by all my previous speakers, a real word of appreciation does goes to the Principal District Judge, Ms. Sunita, and the entire team that she is leading. You all know it is not possible but by one person sitting in a chamber. Definitely it is a teamwork, but all said and done, unless there is a good, able leader, things would not materialize. All credit goes to her and the team. Just praise the little girl who sang the first song with a wonderful voice. Though she has some difficulties on the vision part, but God has blessed her in many ways. Other than that, a real appreciation that she needs. My only earnest request to the district administration, the district judiciary, and particularly the members of the Inner Wheel Club, the bar, leaders of the bar, to please encourage not just to this little sister of ours, but also many more in this society, in this district who needs encouragement and promotion like this. And unless they are promoted, they would not be in a position to show their caliber. And I am standing here before you in the capacity of the Executive Chairman, the State Legal Services Authority. The duty casted upon, or the responsibility, may not be a duty, it may be a responsibility, to ensure that legal services and legal aid is provided cutting across the society and the different sections of the society. And I can say with proud, as I stand before this August gathering in the district Nizamabad, that from whatever feedback that I have been given by my member secretary, జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయని వాటిని అధిగమించి పైకి ఎదగాలని హైకోర్టు న్యాయమూర్తి నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ సి సుమలత పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తోడ్పాటు అందించడం సాధ్యపడనందున అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు తెచ్చుకోవాలని వారు చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జరిగిన లీగల్ సర్వీసెస్ మాడ్యూల్ క్యాంపుకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి శామ్ కౌశితో పాటు పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ సి సుమలత మాట్లాడుతూ విరామం లేని విధి నిర్వహణలో నిమగ్నమవుతూనే సమాజంలోని వివిధ వర్గాల వారి కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని డిఎల్ఎస్ఏ ప్రతినిధులను అభినందించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తోడ్పాటు అందించడం సాధ్యపడనందున అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు తెచ్చుకోవాలని, మరో నలుగురికి చేయూతను అందించాలని సూచించారు. అలాగే జిల్లా జడ్జి సునీత గుంచాల మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ వర్గాల వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, ట్రాన్స్జెండర్లకు పొరుగు సేవల పద్ధతిపై ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థను, లీగల్ ఎయిడ్ క్లినిక్లను కొనసాగిస్తున్నామని తెలిపారు. లోక్ అదాలత్ల ద్వారా పరస్పర రాజీ మార్గంగా 38,497 కేసులను పరిష్కరించి బాధితులకు 22.55 కోట్ల పరిహారం ఇప్పించడం జరిగిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిదాస్ చందక్ తదితరులు పాల్గొన్నారు. The members of the bar association, the staff members present here, we welcome you today
as a guest to witness this event and to speak few words. As Principal District Judge, I know how much efforts one has to put for organizing the functions like this, and conducting judicial task. And I congratulate the Principal District Judge for dedicating and giving her time for organizing the functions like this. The beneficiaries today are the persons who are required to be addressed. So with the permission of the chief guest, I'll speak few words. Needy people by way of conducting medical camps, blood donation camps, and many other programs. The concept of access to justice to all, and DLS in Nizamabad is conducting many programs, and few of our achievements since last year are PNR, and with the kind support of our district collector and our superintendent, government hospital, we are ready to inaugurate one special OP for transgenders also. Milad, this is I think second of its kind. Milad, first OP is at Hyderabad, and this is the second of its kind. Milad. And in the attenders in our services, Milad, one attender in DLS, Milad, loans are being sanctioned to transgenders for their self-employment. That is also done with the coordination with the district collector and additional collectors. And we conducted many health camps, cancer awareness camps, and supplying dry ration to the vulnerable communities. And conducted awareness programs on human trafficking and women trafficking. And also conducted programs as per the schedule issued by NALSA, Milad. తెలంగాణ ప్రాంత రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు వినిపించింది. మరో 4 రైలు సర్వీసులు పొడిగించినందున కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివిధ గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి మరియు విస్తరించిన ప్రాంతంలోని ప్రజల అవసరాలను తీర్చడానికి 4 జతల రైలు సేవలను విస్తరించింది. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ నెల 9న జరిగే కార్యక్రమంలో పొడిగించిన రైల్ సర్వీసులకు జెండా ఊపి ప్రారంభింపజేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాకేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హోం మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ శ్రీ టి పద్మారావుతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా హాజరు కానున్నారని సిపిఆర్ఓ రాకేష్ వివరించారు. పొడిగించబడిన ఈ రైళ్ల సేవలు అక్టోబర్ 9 నుండి అమల్లోకి వస్తాయని అన్నారు. ఈ పొడిగింపులో హడప్సర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కాజీపేట వరకు, జైపూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ కర్నూలు సిటీ వరకు, నాందేడ్ తాండూర్ ఎక్స్ప్రెస్ రాయచూర్ వరకు మరియు కరీంనగర్ నిజామాబాద్ ఎక్స్ప్రెస్ బోధన్ వరకు పొడిగించబడ్డాయి. పైన పేర్కొన్న రైల్ సేవలకు పొడిగించిన భాగంలో అన్ని తరగతులకు బుకింగ్లు తెరవబడ్డాయని ఆయన వివరించారు. కామారెడ్డి కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బ్రిగేడియర్గా కేసీఆర్ పోరాటం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి ప్రాంతంతో కేసీఆర్కు సాన్నిహిత్యం ఉందని అన్నారు. నెర్రలు పారిన నేల, నెత్తురు పారిన ఈ నేలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తుండడం ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు జల్లుమంటున్నాయని వారు పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నందున దేశమంతా చర్చ జరుగుతోందని అన్నారు. 2001 తెలంగాణ ఉద్యమానికి మొదట కామారెడ్డియే అండగా నిలిచిందని పేర్కొన్నారు. గులాబీ జెండా ఎగిరేందుకు కారణం కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలే కారణమని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తుండటం ఈ ప్రాంత అదృష్టంగా భావించాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ ఎన్నికలో దక్షిణ భారతదేశంలోనే కొత్త రికార్డు 2023లో
సృష్టించబోతున్నామని అన్నారు. ఎంజీఆర్, కరుణానిధి వంటి వారి రికార్డులను కేసీఆర్ తిరిగి రాయబోతున్నారని పేర్కొన్నారు. ముదిరాజులతో పాటు మిగతా వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు ఫలాలు అందుతున్నాయని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. విపక్ష పార్టీల నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. ఎడపల్లి మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. ప్రతి కుటుంబం బాగుపడేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా మత కలహాలు, ఘర్షణలు జరగలేదని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోయి అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్, దేరడి శ్రీరామ్, ఎంపీటీసీలు శ్రవంతి పోతన్న, మనీషారెడ్డి, జావిద్ బావా, బంజశంకర్, సుభాష్, పలు గ్రామాల్లోని ప్రజలు పాల్గొన్నారు. కేంద్రం ఏడపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున భారీగా ఈరోజు 10 కోట్ల పైచిలకు ఇనాగరేషన్ కార్యక్రమాన్ని చేపించినాం. బిల్డింగ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ అన్ని కూడా చాలా మంది, వందలాది మంది గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా తరలి వచ్చిండ్రు. ఇక్కడ స్థానికంగా జెడ్పీటీసీ రజిత యాదవ్ గారికి, సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ గారికి, అలాగే మా మండల అధ్యక్షుడు శ్రీరామ్ గారికి, అలాగే ఎంపీటీసీలు పోతన్న మరియు రెడ్డి బాబా గారికి, మల్కారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, సుభాష్ గారికి, ఎంపీపీ శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కళ్లకు ఇక్కడ స్థానిక నాయకులందరూ, మా లాయక్ గాని, ఖదీర్ గాని, ముస్తాక్ గాని, బాబర్ గాని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. జిల్లా పరిషత్ కార్యాలయానికి బిఎన్ రావు ఫౌండేషన్ ఆర్ఓ మినరల్ ప్లాంట్ను అందజేశారు. డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ నిజామాబాద్ జిల్లాకే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో గొప్ప విషయమని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు తెలిపారు. నగరంలోని జిల్లా పరిషత్లో డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ వారు జడ్పీ కార్యాలయానికి ₹1,00,000 విలువ చేసే ఆర్ఓ ప్లాంట్ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా శనివారం నాడు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, బిఎన్ రావు, జడ్పీ సీఈఓ గోవింద్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో బిఎన్ రావు ఫౌండేషన్ వారిని జడ్పీ చైర్మన్ ఘనంగా సన్మానించారు. అలాగే జడ్పీ చైర్మన్ను బిఎన్ రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు మాట్లాడుతూ, తాను మొదట చిన్నగా ప్రారంభించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టడానికి దాతలు, సన్నిహితుల సహకారంతోనే సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజన్, విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్సీ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ విశాల్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ నేలి రామచందర్, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్కి చెందిన సంస్థ బిఎన్ రావు గారు వారి ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద సామాజిక కార్యక్రమాలు గత 2017 నుంచి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మా జడ్పీకి ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. వర్త్ సుమారుగా ₹1,00,000 ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగడానికి అటు మిషన్ భగీరథ వాటర్ కానీ, ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ కానీ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మా జడ్పీ తరఫున నేను కానీ, మా సీఓ కానీ, డిప్యూటీ సీఓ కానీ, మా స్టాఫ్ కానీ అందరూ కలిసి డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ వారికి సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వారు చేయడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా ఒక కరీంనగర్ జిల్లానే కాకుండా త్రూఅవుట్ స్టేట్లో, నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, నీడీ పీపుల్కి కానీ, ఫుడ్ ఫెలోస్ కానీ, హెల్త్ క్యాంప్ వేయడం కానీ, ఇతరత్ర కానీ మరి సేవలు చేయాలని భవిష్యత్తులో వారిని. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. గృహలక్ష్మి పథకం ద్వారా వచ్చే 3 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి కాదని, ఇది ప్రజలను మభ్యపెట్టడమే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ అన్నారు. పేదల సమస్యలపై బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ మాట్లాడుతూ, ఇటీవల పొతంగల్ మండలంలో స్పీకర్ పర్యటనలో భాగంగా గృహలక్ష్మి పథకం ద్వారా వచ్చే 3 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నిర్మించే ఇండ్లకు 5 లక్షలు వెచ్చిస్తే ప్రజలకు 3 లక్షలు మంజూరు చేయటం ఏంటని ప్రశ్నించారు. పొతంగల్ మండలం నుండి ఇతర మండలాలకు తరలుతున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలిపారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై అనునిత్యం సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించే మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, సీనియర్ నాయకులు గంగాధర్, దేశాయ్, ఎంపీటీసీ మనోహర్, ఆయుబ్, భూమయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ప్రయత్నం చేస్తున్నారు, పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి గడిచిన 9.5 సంవత్సరాల్లో మరి 5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ పేరు మీద ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మరి ఎవరిది వారు కట్టుకోమని చెప్పి మరి వాళ్ళ దగ్గర 2 నుంచి 3 లక్షలు వసూలు చేసిన మీ కార్యకర్తలకు ముందు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇల్లు కట్టుకుంటే బునియాది ప్రజలే, ఎవరు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళే బునియాది ఇవ్వాలి, వాళ్ళే బునియాది తిప్పాలి, వాళ్ళే దర్వాజాలు కిటికీలు వాళ్ళే పెట్టుకున్నాక తిరిగి వాళ్ళు చేసినాక 2.5 లక్షలు తీసుకొని ఇల్లు కడితే దానికే జరుపుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ 2.5 లక్షలు ఇల్లు ఎలా అవుతుందని నేను గోచరంగా ప్రశ్నిస్తూ ఉన్నా. మరి గడిచిన 9 ఏళ్లలో ఇసుక మరి 2BKH వారిని, 2BKH చంద్రు, 2BKH మోసరా అట్లా పేరు మీద ఇసుక దోసుకొని ఇల్లు కట్టిర్రు. మరి దాని మీద మీరు మాట్లాడకుండా 2.5 లక్షల్లో ఇల్లు ఎట్లా అవుతుందని పోచారని ప్రశ్నిస్తున్నా.
ప్రతి విద్యార్థి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్సా ఆంజనేయులు సూచించారు. అంతేకాకుండా చిన్నప్పటి నుండే సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన అన్నారు. నగరంలోని కస్బా గలీలో గల బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హైజీన్ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2500 హెల్త్ హైజీన్ కిట్స్ అందజేయటం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థిని కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, చిన్నప్పటి నుండి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు. సమాజానికి తోచిన సాయం చేయాలని తెలిపారు. నిజామాబాద్ డివిజన్ చైర్మన్ పిల్లల వైద్యులు శ్రీశైలం విద్యార్థులకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలని, మన ఆరోగ్యం మన చేతిలో ఉందని విద్యార్థులకు సూచించారు. కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఏ విధంగా ప్రారంభమైంది, రెడ్ క్రాస్ సేవలను గురించి తెలుపుతూ తమ అన్నయ్యలు నాన్నలతో రక్తదానాన్ని చేయించాలని విద్యార్థినులకు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కరిపి రవీందర్, నిజామాబాద్ అర్బన్ చైర్మన్ నరాల సుధాకర్, డివిజన్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ బాలికల వసతి గృహం వార్డెన్ రాధారాణి, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. గత మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మళ్లీ మోసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండలంలో ఏ ఒక్క పేద కుటుంబానికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రూరల్ ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్లు వస్తున్నాయని ఆదరాబాదరగా ధర్పల్లిలో 100 పడకల ఆసుపత్రికి, సెంట్రల్ లైటింగ్, లింగాపూర్, వాడి బ్రిడ్జిలకు శిలాఫలకం వేసి ప్రజలను మరోసారి మోసం చేయడానికి అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులను ఆశా వర్కర్లు అడ్డుకుంటారనే భయంతో ముందస్తు అరెస్టులు చేయటం సిగ్గుచేటని అన్నారు. పోడు భూముల అప్లికేషన్లు 8,000 వస్తే 3,000 మందికే పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. ఇంటింటికి త్రాగునీరు ఇస్తేనే ఓట్లు అడుగుతామన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై ఎక్కడైనా చర్చకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే అధికార పార్టీ నాయకులు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలమేల నర్సయ్య, కిసాన్ గేత్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మండల ఎస్టీసీఎల్ అధ్యక్షుడు మంగితి నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు గంగారాం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 2013 ఇప్పుడు 3 రోజులు ఎన్నికలు ఇప్పుడు ఫౌండేషన్ ఇస్తారు అంటే ఈ రోజులు ఏం దిగినట్టు ఏం పెరిగిస్తున్నారు అంటే ఎవరిని మోసం చేస్తారు? గవర్నమెంట్ పడిపోతుంది, అయిపోతుంది. ఇది 3 రోజులు ఇవాళ ఫౌండేషన్ ఆర్మీ గారి మీద తీసుకొచ్చి ఫౌండేషన్ వేసేస్తారు, ఎడ్యుకేషన్ తీసుకొస్తారు అంటే ప్రజలు ఏమనుకోవాలా అంటే దోకాలు అయిపోయింది అనుకోవాలా? ఇవాళ ఊళ్ళో తెలంగాణ దొంగలాగా 2 గంటల 3 గంటల తిరిగి ఫౌండేషన్ వేస్తుంది అంటే పదవి నిద్రపోయినా అంటే ఏ విధంగా అంటే మీరు ప్రజల దగ్గర పోతా ఉన్నారు. ఇవాళ ఇంకా హరీష్ రావు గారు చెప్తారు మా పెద్ద ఏజెండా తెస్తున్నాం, మళ్ళీ అదేమో నువ్వు చేసింది ఏంటి? నువ్వే ప్రభుత్వం ఉన్నావు కదా, నువ్వు చెప్పింది ఫస్ట్ చెయ్యి. ఏజెండాలు ఏదైతే చెప్పినావో అది చెయ్యవు, తర్వాత ఇంకా చెప్పు కొట్టాయి చెప్పమనండి. మాకు చెప్తున్నాను బహిరంగ మనం ఆహ్వానిస్తా ఉన్నాము. మీరు ఏం చేసినా చెప్పానండి. గత 2 ఎలక్షన్లో పెట్టిన మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పినా ఏం చేసి చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరిగేషన్ వ్యవస్థ తీసుకుందాం. మనము 100 ఎకరాలకు నీళ్ళు అన్నారు, చూద్దాం మేడం దగ్గర ఎకరాలు మనకు వాగులకి వెళ్ళి అంటే మన కెనాల్ కొన్ని నీళ్ళు వస్తున్నాయి మేడం, కెనాల్ దగ్గరేమో రామాయణ చేయగల 21 ప్యాకేజ్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 80% కంప్లీట్ అయింది. 1200 కోట్లు ఖర్చు పెట్టి ఒక 200 కోట్లు ఖర్చు పెడితే 1,82,000 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. ఇవాళ 9 ఏళ్ళైంది కమిషనర్ కొరకు రీడిజైన్ పేరు మీద, కాళేశ్వరం పేరు మీద మొత్తం ఆ ఊళ్ళలను ముంచుతామని చెప్పి రీడిజైన్ పేరు మీద ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎక్కడ దొంగలు వేసినారు. 9 ఏళ్ళైంది ఒక గుంట గిల్లించిన మడగండి, ఓన్ ఎవరికైనా పేదవారికి గిల్లించిన మడగండి. పోదాం ఒక దళితుల దగ్గర పోదాం, మనం దళపల్లిలో తిరుగుదాం. ఎవరికైనా దళితులు 3 ఎకరాల పొలం వచ్చింది అడగండి.
కోడి భూముల సమస్య కూడా 75% తీరలేదు. ఇవాళ ప్రతి గ్రామంలో 3 ఎకరాలకు వచ్చింది. 8,000 ఎకరాలు కోడి భూములు ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటే 3,000 ఎకరాలు ఇచ్చింది. 8,600 ఎకరాలకు వస్తే అప్లికేషన్ పెట్టుకుంటే 3,000 ఎకరాలు ఇచ్చింది. మీరు సాధించింది ఏంటి? ఒక 100 పడకల హాస్పిటల్ తెలియని పరిస్థితుల్లో ఇవాళ రేపు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి షెడ్యూల్ వస్తుందని దాని తర్వాత వేయలేమని చెప్పి ఇవాళ ఆలమేఘాల మీద వచ్చి వేస్తున్నాం అంటే ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? మీరు ప్రజలు ఓట్లేసింది మిమ్మల్ని దేని కొరకు మోసం చేయడానికి? ఇంకా ఎంత విచిత్రం ఉంటుందంటే అక్కడ చెప్పుకుంటూ పోతా ఒక పెద్ద చరిత్ర ఉంటుంది. ఇక్కడ పశుశుద్ధి కర్మాగారం ఉన్నారు, ఎక్కడేసి బొమ్మలు అక్కడ మార్కెట్ కమిటీ శాంక్షన్ అయిందని ఆపేసారు. దర్పల్లిలో సెంట్రల్ లైటింగ్ అన్నారు, ఇంకేదో అన్నారు. దర్పల్లి గ్రామమే ఇట్లా ఉంటే ఇంకా మిగతా నియోజకవర్గ సంగతి మీరు చూడండి. ఇక ఇంకా విచిత్రం మనం మా మధ్యాహ్న భోజనములు సరే ఫండ్ ఇస్తలేరు పిల్లలకు గుడ్లు ఆహారం పెట్టడానికి అని చెప్పి 5 నెలల నుండి మేము అప్పు తీసుకొచ్చి మేము బండి పెడుతున్నాము, మేము చేయలేమని మాలోగా మనం ధర్నా చేస్తుంటే మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేదు. గురువులనం పెడుతుంది పిల్లలకు. ఒక స్కూల్ కట్టడం లేదు, ఒక హాస్పిటల్ కట్టడం లేదు. ఇవాళ మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంట. అంటే టోటల్గా ఫెయిల్యూర్ అయిన ఈ గవర్నమెంట్. ఎమ్మెల్యే అయితే మళ్ళీ పరమ దద్దమ్మ, ఆయనకి ఏదే చేత కాదు. ఏం చేతనవుతా అంటే దోసుకున్నాడు, దాచుకున్నాడు. ఎవడైనా పాపం అమాయకుడు ఎవరైనా తిరగబడితే వాడి మీద దొంగ కేసులు పెట్టుడు, ఇలా దొంగతనాలు ఊళ్ళలో ఎదురుడు. చెప్పమన్నా ఏం చేస్తున్నావు? నిజంగానే నిజామాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చెందిండ్రు. ఎవరు చెందిండ్రు? గోవర్ధన్ కుటుంబం. నేను దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 2014 నీ ఆస్తి ఎంత, ఇవాళ 23లో ఉన్న మీ ఆస్తి ఎంత, మీ కుటుంబ సభ్యులు లెక్క చేయండి. నేను బహిరంగ కూడా ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేసాం. 500 కోట్ల ఆస్తి నీకు ఎక్కడికి వచ్చింది? హరీష్ రావు గారు అన్నట్టు ఇవాళ నిజంగా నియోజకవర్గం డెవలప్ అయిందంటే ఓన్లీ ఎమ్మెల్యే కుటుంబమే డెవలప్ అయింది. మున్సిపల్ కార్మికుల చెలవు కలెక్టరేట్ జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికులకు నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని శ్రామిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అన్నారు. ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న నిర్వహించే మున్సిపల్ కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులు దేవుళ్లని పొగడతలతో ముంచెత్తారే తప్ప మున్సిపల్ కార్మికులకు తగిన విధంగా జీతాలు పెంచలేదని ఆయన ఆరోపించారు. ఒకవైపు తెలంగాణ ధనిక దేశమని చెబుతూ ఏపీలో మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000 రూపాయలు, ఇతర అలవెన్స్లతో 5,000, మొత్తం కలిపి 26,000 రూపాయలు చెల్లిస్తుంటే, ఒకవైపు తెలంగాణ ధనిక దేశం అని చెబుతూ ఏపీలో మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000 రూపాయలు, ఇతర అలవెన్స్లతో 5,000, మొత్తం కలిపి 26,000 రూపాయలు చెల్లిస్తుంటే, ధనిక రాష్ట్రంలో మాత్రం మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఈనాటికి దీనంగా ఉందని అన్నారు. డిమాండ్ల సాధన కోసం యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 9వ తేదీన మున్సిపల్ కార్మికులతో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్మికులకు నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఉద్యమ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చినట్టుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను, ఎన్ఎంఆర్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే సోమవారం రోజు మున్సిపల్ కార్మికులు డ్రైవర్లతోని చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులకు, డ్రైవర్లకు మేము ఐఎఫ్టియుగా పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మున్సిపల్ కార్మికులను దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళతో దేవుళ్ళతో పోల్చారు. కానీ ఇది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప వాళ్ళకి ఎట్లాంటి విద్యార్థులకు అల్పాహార ప్రచార ఆర్భాటం తప్ప చిత్తశుద్ధి లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ ఎద్దేవా చేశారు. రోడ్లపై వంట వార్పుతో మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలుపుతుంటే అల్పాహారం వంట ఎవరు చేశారని ఆయన ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో రోడ్డుపై వంట వార్పు చేసి సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అల్పాహారం ప్రచారం ఆర్భాటం తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికులందరూ రోడ్లపై రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఉన్నారని తెలిపారు. అల్పాహారాన్ని ఏ విధంగా వండి అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇళ్లలో నుండి విద్యార్థులు టిఫిన్ బాక్సులు తెచ్చుకొని తింటున్నారని ఆయన అన్నారు. అన్నానికి దిక్కులేదు, అల్పాహారానికి ఎక్కడిదని విద్యార్థులు వాపోతున్న ఘటనలు కనబడుతున్నాయని ఆయన తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అల్పాహారానికి సరిపడా సరుకులను, గుడ్లను, ఇతర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేసి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, నాయకులు లక్ష్మి, సుజాత, నిరంజన్, సురేందర్ రెడ్డి, తుకారం నాయక్, బాలరాజు, పర్వవ్వ, పోచెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆర్భాటంగా కార్యక్రమాలను ప్రకటిస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఈ అల్పాహారాన్ని కూడా ఎవరు వండాలా? మళ్ళీ ఈ నిర్వాహకులే కదా వండాల్సింది. మరి వంట చేయాలనంటే కూడా ఈరోజు దానికి సరిపడా మెను కానీ సరిపడా బడ్జెట్ని కేటాయించే విషయంలో కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఏదో ప్రచార ఆర్భాటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. చిత్తశుద్ధిగా నిరుపేదలకు, పిల్లలకి అల్పాహారాన్ని అందించాలి అనుకుంటే వాటికి సంబంధించిన ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలి. గుడ్లను కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఈ కార్మికులందరికీ కూడా 18,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని, పస్తులు ఉంటున్నా కానీ ఈరోజు పిల్లలు పస్తులు ఉన్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు సహకరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది ప్రజా ఉద్యమంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పిసిసి కోశాధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నవ్విపేట మండల కేంద్రంతో పాటు బెనోలా, గాంధీనగర్, నవ్విపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఆయన సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతోందని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 6 అంశాల కార్యక్రమంపై ప్రజల్లో మంచి స్పందన వస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు పథకం క్రింద 5 లక్షల రూపాయలు, రైతు భరోసా ద్వారా ప్రతి పంటకు 15,000 రూపాయలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. యువ వికాసం ద్వారా విద్యార్థులకు 5 లక్షలు, నిరుద్యోగ భృతి ప్రతి నెల 4,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి పక్కా ఇళ్ల కార్యక్రమం అమలు కాలేదని అన్నారు. పేదలు నిరుపేదలుగానే ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం వస్తే అవినీతి పాలనను అంతమొందించడమే కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, రామచందర్, భగవాన్, గోపాల్, గోవర్ధన్, షేక్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మినిస్టర్ ఉన్నప్పుడే అవకాశం ఇచ్చినా మీరు తప్పనిసరిగా పంటలు పండించుకొని ఎవరు ఆపరు. అదేవిధంగా ఇప్పుడు అన్ని వేరే అయితే చెప్పినా కానీ మనకు మన పొలాలకు పాల్సు బుక్కులు ఇవ్వక ధన్నీలో ఇబ్బందులు ఏదైతే పెడతా ఉన్నారో, నీ భూమి నాకు రాసి, నీ భూమి నీకు రాసి 20,000 ఇస్తావా, 50,000 ఇస్తావా అని ధరల మీదకి అడుగుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసీఆర్, ఈ ముఖ్యమంత్రి గారు మన స్వార్థాల కొరకు, కొన్ని భూముల కొరకు మనం అందరూ ఇబ్బంది పెట్టాం. ఆయన ఎక్కడైతే గొప్ప గొప్ప ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ చెప్తా. కాబట్టి తప్పనిసరిగా మనం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వస్తుంది, మీరందరూ
మీ గ్రామంలో ఒక్క ఓటు పోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే తప్పనిసరిగా దాన్ని కూడా తీసేస్తాం, ఈ కాలువలు చేస్తాం, ప్రాణాలు చేసే వాళ్ళు మోటార్లు పెట్టుకోండి. ఇంతకుముందు కూడా చెప్పిన నేను మోటార్లు పెట్టుకొని అడిగి అటు తీసుకోను ఇటు తీసుకోను అని చెప్తూ ఇంకా ఏదన్నా మనం పరిష్కరించుకుందాం. రేపు రాబోయే రోజుల్లో నేను రైతులు పంట పండిస్తా ఉన్నాను. మీకు ఏదైతే రైతు బంధు 15,000 ఇస్తామని చెప్తా ఉన్నాం. లోను మాకు తప్పనిసరిగా చేస్తామని చెప్తా ఉన్నాం. ఏదైతే 1,00,000 రూపాయలు లోను మాఫీ ఏక అందరికి ఇబ్బంది పెడతా ఉన్నారు, అడ్డీలు అయిపోయినాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని లోను మాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు పంట పండించిన దానికి సర్కారు గవర్నమెంట్ ధర కాకుండా కుంటాలకు ఒక్కొక్క కుంటాలకు 100 కేజీలకు 500 రూపాయలు బోనస్. అంటే మీకు స్ప్రేలకు కానీ ఇవన్నీ నచ్చినక్కడ పుణ్యాత్తులు అన్ని బంద్ అయినాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కుంటాలకు 500 మనం పక్కన ఛత్తీస్గఢ్లో ఇస్తున్నాం. 5 ఏళ్ళ నుంచి మీకు కూడా ఇస్తామని చెప్తూ తప్పనిసరిగా దీన్ని మీరు ఆ మాటలు ఈ మాటలు వినకుండా కులాలు మతాలు అన్నీ తెస్తాం. అవన్నీ మనకు సంబంధం లేదు. మనమందరము ఏ పార్టీ ఉంటే మంచిగుంటే ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుందని ఆలోచించి ఓట్లేస్తే ఈ పనులన్నీ మీ చేతులు ఉన్నాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్యాలయంలో 15వ మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. సంస్థ కమిషనర్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లతో పాటు ఫైనాన్స్ కార్పొరేషన్లకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులతో 15వ మేనేజింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత రాఘవేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.